హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటి అంటే నిరుద్యోగ భృతి పథకం. చాలామంది నిరుద్యోగ భృతి పథకం గురించి వీడియో చేయమని కామెంట్లో అడుగుతూ ఉన్నారు. అందుకోసమే ఈ వీడియోలో ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలను మీకు చెప్తున్నాను. కూటమి ప్రభుత్వం అమల్లోకి వచ్చాక రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ప్రతి నెల 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి పథకం కింద అందజేస్తామని మేనిఫెస్టోలో ఈ పథకాన్ని తీసుకువచ్చారు. బట్ మేనిఫెస్టోలో తీసుకువచ్చారే కానీ ఇంతవరకు అమల్లోకి అయితే తీసుకురాలేదు. సో అయితే ఈ నిరుద్యోగ భృతి పథకాన్ని ఎప్పుడు ప్రారంభించబోతారు? ఈ నిరుద్యోగ భృతి పథకానికి ఎవరెవరు అర్హులు అవుతారు? ఈ పథకం కింద ప్రతి నెల 3,000 రూపాయలు పొందాలి అంటే ఏ విధమైనటువంటి అర్హతలను కలిగి ఉండాలి? కొత్తగా ఎలా దరఖాస్తులు పెట్టుకోవాలి? ఎప్పటి నుండి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం అవుతుంది? కావలసినటువంటి ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఏంటి? వంటి వివరాలన్నిటి గురించి మీకు క్లియర్‌గా చెప్తాను. మీరందరూ తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూసి, ముఖ్యంగా నిరుద్యోగి యువత ఎవరైతే వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి మన వీడియోని రికమెండ్ చేస్తుంది. ఫస్ట్ టైం ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకోండి గైస్. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేసి అందులో కూడా జాయిన్ అవ్వండి. మీకు డైలీ యూజ్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటాను. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువత అంటే చదువులు పూర్తి చేసుకొని అటు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల్లో ఎక్కడా కూడా పని చేయకుండా ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి విద్యార్థులకు మాత్రమే ఈ నిరుద్యోగ భృతి అనేది వర్తిస్తుందన్నమాట. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాల గురించి వన్ బై వన్ ఇప్పుడైతే మీకు క్లియర్‌గా చెప్తాను. సో అయితే ఇన్ఫర్మేషన్ అనేది ఇలా గ్యాదర్ చేసి తీసుకొచ్చాననమాట. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నటువంటి సమాచారం ప్రకారం గనక చూసుకున్నట్లయితే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం అందించడమే. ఓకేనా? సో అయితే అర్హతలు చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క పథకానికి అర్హులై ఉండాలి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి అయి ఉండాలి. అలాగే నిరుద్యోగ యువతకు సంబంధించిన వయసు పరిమితులైతే ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి విద్యా అర్హత ఖచ్చితంగా కలిగి ఉండాలి. ప్రభుత్వం లేదా ప్రైవేటు ఉద్యోగంలో ఉండకూడదు. నేను స్టార్టింగ్‌లోనే చెప్పాను. ఓకేనా? సో అటు ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగము, ప్రైవేటు ఉద్యోగం ఏది కూడా చేస్తూ ఉండకూడదు. ఈ గవర్నమెంట్ అండ్ అలాగే ప్రైవేటు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ ఉన్నటువంటి వాళ్ళకి కూడా వర్తిస్తుంది. సో ఒకవేళ మీరు కనుక ఈ ప్రైవేటు అలాగే గవర్నమెంట్ ఉద్యోగాల్లో చేస్తున్నట్లయితే మీ మీ పేరు మీద పీఎఫ్ అకౌంట్ అనేది కూడా క్రియేట్ అయిపోతుంది. సో ఇలాగా ఈ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకు మాత్రము రాదన్నమాట. సో ఇంతవరకు మీరు ఎక్కడా కూడా పని చేయకుండా ఉన్నట్లయితేనే, సో ఆల్రెడీ మీరు ఇంతకుముందు ఏ కంపెనీలో కావచ్చు, ఏ గవర్నమెంట్ ఎంప్లాయీగా అయినా కావచ్చు, ఒకవేళ ఇన్ కేస్ వర్క్ చేసి సడన్‌గా మానేసి ఉన్నట్లయితే ఆల్రెడీ మీ పేర్ల మీద పీఎఫ్ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఈ విధంగా ఎవరైనా రీసెంట్‌గా జాయిన్ అయ్యి మానేసి ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో వీళ్ళు కూడా అర్హులు కారన్నమాట. ఇప్పటి వరకు ఎక్కడా కూడా వర్క్ చేయకుండా, సో కొత్తగా ఇప్పుడే వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ చేసుకొని ఉద్యోగాల కోసం సెట్ చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. బాగా గుర్తుపెట్టుకోండి నేను చెప్పింది. సో రీసెంట్‌గా 10థ్ కావచ్చు, ఇంటర్మీడియేట్ కావచ్చు, అలాగే డిప్లొమా కావచ్చు, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ ఇవన్నీ కూడా పూర్తి చేసుకొని ఉద్యోగాల రీత్యా ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళకు మాత్రమే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌గా మీది 10థ్ క్లాస్ అయిపోయింది. ఇంటర్మీడియేట్ జాయిన్ అయిపోయారు. మీకు రాదనమాట. అలాగే ఇంటర్మీడియేట్ అయిపోయింది. బీటెక్ జాయిన్ అయ్యారు. మీకు కూడా రాదు. సో చదువు మొత్తం కంప్లీట్‌గా పూర్తి చేసుకొని ప్రస్తుతానికి ఎవరైతే చదువుకుంటా ఉంటారో, ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ ఉంటారో వాళ్ళకి మాత్రమే. ఓకేనా? ఇతర ప్రభుత్వ ఆర్థిక ప్రయోజనాలు పొందుతున్నారనే నిబంధనలనేటువంటివి వర్తించవు. అలాగే మీ కుటుంబంలో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నా కూడా ఈ పథకానికి మీరు అర్హులైతే కారు. నెక్స్ట్ మీరు ప్రభుత్వానికి ఆదాయ పన్ను చెల్లిస్తున్నా కూడా మీరు అర్హులైతే కాదనమాట. కుటుంబ ఆదాయ పరిమితి వంటి షరతులు ప్రభుత్వం ఖచ్చితంగా విధిస్తుంది. ఓకేనా? సో అలాగే ఉద్యోగం కోసం ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లేదా నేషనల్ కెరీర్ సర్వీస్‌లో నమోదు తప్పనిసరిగా అవసరం ఉంటుందని
చెప్తూ ఉన్నారు. సాధారణంగా మనకు చెప్పబడేటువంటి అర్హతలు ఇవే అన్నమాట. సో, వీటికి మించి మనకు జీవో రిలీజ్ చేసిన తర్వాత ఏమన్నా కొత్తగా యాడ్ చేస్తే నేను తప్పకుండా ముందు ముందు రోజుల్లో అప్డేట్ అనేదైతే చేస్తాను. ఈ పథకానికి సంబంధించి కంప్లీట్ ఎలిజిబిలిటీస్ జీవో ప్రకారం వచ్చిన తర్వాత. ఓకేనా? సో, మెయిన్‌గా ఇవి అర్హతలు. ఈ అర్హతలకు లోబడినటువంటి వాళ్ళు మాత్రమే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రయోజనాలు చూద్దాం. అందుబాటులో ఉన్నటువంటి ఈ పథకం సమాచారంలో మనకు నెలకు రూ. 3000 చొప్పున నిరుద్యోగ భృతి అయితే అందుతుందన్నమాట. అయితే ఈ పథకాన్ని ఈ 2026 సంవత్సరం ఎండ్ లోపల తీసుకొని వస్తారా అమల్లోకి అంటే, ప్రస్తుతానికి మనకు ఏ విధమైనటువంటి అధికారిక సమాచారం అయితే లేదు. మేబీ తీసుకురావచ్చు. ఎందుకంటే కూటమి ప్రభుత్వము వన్ బై వన్ ఒక్కొక్క పథకాన్ని అమల్లోకి తీసుకొస్తుంది మేనిఫెస్టోలో చెప్పిన విధంగా. ఇక మనకు పెండింగ్‌లో ఉండేది ఆడబిడ్డ నిధి పథకం, నిరుద్యోగ భృతి పథకం, కొత్త పెన్షన్‌లు. కొత్త పెన్షన్‌లు కూడా వన్ బై వన్ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటిని కూడా అమల్లోకి అయితే తీసుకొచ్చేస్తున్నారు. కాబట్టి ఈ నిరుద్యోగ భృతి పథకాన్ని కూడా ఖచ్చితంగా ఈ ఇయర్ ఎండ్ లోపల మేబీ తీసుకొస్తే అమల్లోకి తీసుకురావచ్చు. అప్పుడు నిరుద్యోగ యువతకు ప్రతి నెల కూడా రూ. 3000 అందుతుంది. సో, ఒకవేళ ఈ పథకం అమల్లోకి వచ్చేలోపు మీరు గనుక జాబ్‌లో జాయిన్ అయిపోతే మీకు ఈ పథకం వర్తించదు. సో, ఆ టైంకి ఎవరైతే ఉద్యోగాలు చేయకుండా చదువు కంప్లీట్ చేసుకొని ఉంటారో అటువంటి వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది. ప్రధాన ప్రయోజనాలు చూద్దాము. నిరుద్యోగ యువతకు నెలవారీ ఆర్థిక సహాయం అనేది అందుతుంది. ఉద్యోగం వెతుక్కున్న సమయంలో ఇదొక ఆర్థిక భరోసాగా ఉంటుందన్నమాట. నేను చెప్పాను మీకు స్టార్టింగ్‌లోనే. అంటే మీ యొక్క ఖర్చులకు కూడా ఇది యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్‌గా మీరు జాబ్ కోసము పక్క రాష్ట్రాలకు వెళ్లారు. సో, అక్కడ మీరు స్టే చేయడానికి మీ యొక్క డైలీ ఎక్స్‌పెన్సెస్‌కి దేనికో దానికైతే యూజ్ అవుతుందన్నమాట. ఇలాగా మీకు ఇదొక మంచి అవకాశం. ఉద్యోగం మరియు కెరీర్‌కి ఒక మార్గదర్శకంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ జాబ్ మేళాస్ ద్వారా ఉద్యోగ అవకాశాలు కూడా అందిస్తామని చెప్తూ ఉన్నారనమాట. ఓకేనా? అయితే అప్లికేషన్స్ అనేటువంటివి ఎప్పుడు ప్రారంభించేందుకు అవకాశం ఉండొచ్చంటే, ఒకవేళ మనకు ఈ పథకాన్ని ఈ ఏరండ్ లోపల అమల్లోకి తీసుకొచ్చే పనైతే మేబీ అక్టోబర్ నెల కావచ్చు, నవంబర్ నెలలో స్టార్ట్ అవుతాయి. సో, ఏదేమైనా మనకు అఫీషియల్‌గా నోట్ అనేది రావాలి. ఓకేనా? సో, దానికోసం అయితే అందరూ వెయిట్ చేస్తున్నారు. నేను కూడా నోట్ అనేది రాగానే ఖచ్చితంగా వీడియో రూపంలో తెలియజేస్తాను. సో, ఇప్పుడు ఎందుకు చేస్తానంటే చాలామంది కూడా నిరుద్యోగ భృతి పథకం గురించి అయితే అడుగుతున్నారు. సో, ప్రస్తుతానికైతే ఎటువంటి సమాచారం లేదు రిలీజ్ అవుతుంది అనని ఈ పథకం. బట్ ఇయర్ ఎండ్ లోపల మేబీ రిలీజ్ అవ్వచ్చు. నేను కూడా కన్ఫర్మ్‌గా చెప్పలేను అది కూడా. ఓకేనా? సో, ఇక ఈ అప్లికేషన్స్ అనేటువంటి వాటిని ఈ ఇయర్ ఎండ్ లోపల స్టార్ట్ చేయొచ్చు. బట్ ఇంకా దీనికి సంబంధించి అధికారిక వెబ్‌సైట్ ఏమీ కూడా గవర్నమెంట్ అనేది రూపొందించలేదన్నమాట. ఓకేనా? మేబీ ఒకవేళ ఆ లోపల సైట్ అనేది ఏమన్నా కొత్తది స్టార్ట్ చేసినా దాంట్లో కూడా అవకాశం ఇస్తారు. లేదు అనుకుంటే గ్రామవార్డ్ సచివాలయంకి వెళ్ళేసైతే మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాల్సయితే ఉంటుందన్నమాట. డాక్యుమెంట్స్ చూద్దామండి. ఏ డాక్యుమెంట్స్ కావాలో నిరుద్యోగ భృతి పథకానికి అప్లికేషన్స్ పెట్టుకోవాలి అంటే, ఫస్ట్ వచ్చేసి ఆధార్ కార్డు, అలాగే ఆంధ్రప్రదేశ్ నివాస ధృవీకరణ, విద్యా అర్హత సర్టిఫికేట్లు కంపల్సరీగా ఉండాలి. కుల ధృవీకరణ పత్రము వర్తిస్తే, అలాగే ఆదాయ ధృవీకరణ పత్రము, బ్యాంక్ పాస్‌బుక్. ఎందుకంటే మీకు బ్యాంక్ అకౌంట్‌లోకి రూ. 3000 రిలీజ్ చేస్తారు అందువల్ల. మొబైల్ నంబరు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, నిరుద్యోగ భృతికి సంబంధించిన స్వీయ ధృవీకరణ ప్రకటన అన్నమాట. ఓకేనా? ప్రభుత్వం అడిగితే అది కూడా. లేదనుకుంటే ఈ డాక్యుమెంట్స్ చాలు. సో, ఇది మనకు ఫైనల్‌గా నిరుద్యోగ భృతి పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఇంకా అమల్లోకి తీసుకురాలేదు కదా! దీని మీద మీ యొక్క నిరుద్యోగ యువత యొక్క ఒపీనియన్ ఏందో ఒకసారి కామెంట్‌లో పెట్టి తెలియచేసేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫాలో అప్ చేస్తున్నాను. మన టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా జాయిన్ అయిపోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.